హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నా. ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈరోజు నా రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఏమేమి వస్తువులు తీసుకున్నానో మార్కెట్లో. ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఈవినింగ్ మార్కెట్ ఉంటుందండి, అది ఎండింగ్లో పెట్టాను. మొత్తం వీడియో చూడండి. అప్పటికి అమ్మ పప్పు పెట్టేసిందండి. నేను ఇది నైటే ఆఫీస్కి వెళ్ళాలి కదా, మార్నింగ్ ఇబ్బంది అవుతుంది అనేసి దొండకాయలు నైటే కట్ చేసి పెట్టేసుకున్నానండి. అది పెడితే ఈజీగా ఉంటుంది అనేసి. దాని తర్వాత కర్రీ కూడా చేసేసాను, రెడీ అయిపోయింది. పాప కోసం అన్నం పెట్టేశాను, మా కోసము కూడా కుక్కర్లో రైస్ పెట్టేశానండి. రైస్ కూడా అయిపోయింది, చూడండి చూపిస్తున్నాను. మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి జొన్న జావ కూడా చేసేసుకున్నాం మేము. అలానే ప్యారలల్గా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసుకున్నానండి. అవి వాష్ అయిపోయాయి. మేము సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ తీసుకున్నాము. దీంట్లో ఏంటంటే వాష్ చేయడానికి ఒక దాంట్లో, మళ్ళీ వాటర్ పిండేయడానికి అంటే స్పిన్ చేసి మనమే మాన్యువల్గా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అప్పటికి మా పాప లేచి నా దగ్గరకు వస్తుంది, చూడండి. తనకు వాటర్ కావాలనేసి వాటర్ పెట్టిస్తే తనకు తానే ఎలా తాగుతుందో చూడండి. చిన్నపిల్లలకి అప్పటి నుంచే 1.5 year ఇప్పుడు మా పాపకి. కొన్ని పనులు తనకు తానే ఇస్తుంటే చేసేసుకుంటుంది. అటు ఇటు పరేస్తూ ఉంటారు, పర్లేదు. వాళ్ళకి ఇస్తేనే వాళ్ళంతా వాళ్ళు తినేది స్టార్ట్ చేస్తారు. అప్పటికి నేను మళ్ళీ జావా పెట్టేసుకొని ఆఫీస్కి వెళ్ళే ముందు తినడానికి పెట్టేసుకుంటున్నాను. చూడండి, పెరిగేసుకుంటున్నాను. తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాను. కట్ చేస్తే ఈవినింగ్ అయిపోయిందండి. మార్కెట్కి వెళ్ళాలనేసి త్వరగా 15 minutes అలా ముందే ఆఫీస్ నుండి వచ్చేసాను నడుచుకుంటా. మా ఆయన వచ్చేసారు, ఇంకా బండి ఎక్కేసుకొని ఇంకా ఇద్దరం వెళ్ళిపోయామన్నమాట. చూడండి, కొంతమంది కొనేసుకొని రిటర్న్ కూడా వచ్చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి 6:30, 6:40 అలా అయిపోయింది. వెళ్తున్నాం, చూడండి. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ అసలు అన్ని వస్తువులు ఉన్నాయండి, చూడండి. చేపలు, చికెన్, ఇటు సైడ్ కూడా చేపలే. ఇక్కడ అన్ని గిన్నెలు అన్నీ అమ్ముతున్నారు. షుగర్ కేన్ జ్యూస్ కూడా. ఇటు సైడ్ ఇంకా మన లేడీస్కి ఇష్టమైనవి అన్ని క్లిప్పులు, పిన్నీస్లు మన సైడ్ అంగడిలో పెడతారు కదండి, అలానే పెట్టేసి అమ్ముతున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళందరూ వచ్చేసి తీసుకుంటారు. ఆ రీజనబుల్ రేట్సే ఉంటాయండి, మరి అంత ఎక్కువ ప్రైస్ ఏమి ఉండదు. అప్పటికి ఇంకా మా ఆయన తీసేసుకొని వీడియో షూట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం చేస్తున్నాము, చాలా భయమైంది. కాకపోతే అందరికి చూపించాలనేసి ఇంకా స్టార్ట్ చేసాము తీయడము. ఇక్కడ బ్యాంగిల్స్ కూడా అమ్ముతున్నారు. నేనేమో క్లిప్ చూస్తున్నాను. మా బుడ్డిది వచ్చుంటే అసలు ఇవన్నీ అడిగేదేమో, తీసుకురాలేదు దాన్ని. ఆఫీస్ నుండి ఇటే వచ్చేసాము మేము. ఇంకా వెళ్ళే ముందు కొంచెం రిఫ్రెష్ అయి ఉంటుంది అనేసి షుగర్ జ్యూస్ తాగేసాము. చూడండి, అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. మా ఆయనకి ఎగ్ రోల్ తినిపించమంటే ఇక్కడ మంచూరియా కూడా బాగుంటుంది బుజ్జి అనేసి ఫస్ట్ మంచూరియా కొనిపించారు. ఆలోపు ఆయనేమో ఎగ్ రోల్ చేస్తారు. చూడండి ఎలా తిప్పుతున్నాడో. మనకి ఇంట్లో తినమంటే తినం, కానీ బయట ఉన్న గడ్డ ఎంత తినమన్నా తింటాం మనందరము. ఎగ్ వేస్తాడు ఇప్పుడు. చాలా సింపుల్గా చేస్తాడండి, ఏమంత పని లేకుండా. దానికి 20 rupees తీసుకున్నాడు, పర్లేదు అనిపించింది. చూడండి, నేను సగం తినేసి చూపిస్తున్నాను. చాలా బాగుంది. ఐస్ క్రీమ్ బండి కూడా పెట్టారు. ఇక్కడ బట్టలు కూడా అమ్ముతున్నారు. చూడండి, అన్ని మసాలాలు అమ్ముతున్నారు ఇక్కడ. అసలు లేనిదన్నట్టు ఏది లేదండి. ఇక్కడికి వచ్చి అన్నీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. తోటకూరలు, ఆకుకూరలు ఎట్లున్నాయి చూడండి, అసలు ఫ్రెష్గా ఇప్పుడే వాళ్ళు కోసుకొని వాళ్ళ తీసుకొని వచ్చినట్టున్నారు. నిమ్మకాయలు కూడా అమ్ముతున్నారు.
పచ్చిమిర్చి అయితే చూడండి ఎంత బాగుందో. ఆలు, ఇంకా వంకాయ, బెండకాయ, టమాటాలు అంటే గుర్తుకొచ్చిందండి. అసలు టమాటా రేట్లు అయితే ఫుల్ పెరిగిపోయాయండి. ఇక్కడైతే కిలో 65 రూపీస్ అంట. ఏరుకుంటే ఒక రేటు, ఏరుకోకపోతే ఒక రేట్ అంట. ఏరుకుంటే 65 రూపీస్కి ఇచ్చాడు, ఏరుకోకపోతే 55కి అన్నాడు. సరే అనేసి మనకి ఎందుకులే మంచిగా ఉండకపో 1 వీక్ మనం తినాలి, ఆఫీస్కి వెళ్ళాలి అనేసి ఏరుకునేసి మేము తీసేసుకున్నాము. మన సైడ్ రేట్లు ఎలా ఉన్నాయో నాకు కమెంట్లో చెప్పండి. క్యాలీఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. ఇంకా దొండకాయలు, కాకరకాయ, సోరకాయ అండ్ మసాలాలన్నీ పప్పు, పసుపు, గరం మసాలా, మెంతులు, ఆవాలు, ఇంకా బిర్యానీలో పెట్టే అన్ని మసాలాలు అన్నీ ఉన్నాయండి. మామిడికాయలు కూడా అమ్మారు. మేము కూడా ఒక 1/2 కిలో అలా తీసుకున్నాము, తిన్నామండి. దాని తర్వాత చాలా బాగున్నాయి. నిమ్మకాయలు చూడండి అసలు రేట్లు ఎలా పెరిగిపోయాయో. 20 రూపాయలకు 3 అంట. మీతో ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటానండి. తోటకూర కాకుండా ఇక్కడ ఇంకోటిది లాల్ బాజీ అని అమ్ముతారు. అసలు అది ఒకసారి మా ఆయన తీసుకొచ్చారండి. సర్లే అనేసి నార్మల్గా మనం తోటకూర ఎలా వండుకుంటామో అది కనిపిస్తుంది కదా, అలానే వండేసుకుని తిందాం అనుకుని తింటే అసలు అన్నం అంతా ఎర్రగా, అసలు టేస్ట్ లేకుండా అసలు చాలా చండాలంగా వచ్చింది. దాని తర్వాత నుంచి మళ్ళీ ఎప్పుడు దాన్ని కొనలేదు మేము. చూడండి అసలు అన్నీ అసలు ఎలా అమ్ముతున్నారో. డ్రెస్సులు కూడా అమ్ముతున్నారు. ఆడోళ్ళు అయితే అసలు ఎగబడి తీసుకుంటున్నారు సామాన్లన్నీ, క్లిప్స్ అని, రబ్బర్ బ్యాండ్లని అన్నీను. చూడండి. దాని తర్వాత మళ్ళీ మేము ఇటు సైడ్ వచ్చాము. మసాలాలు ఇంకా వెజిటేబుల్ విత్తనాలన్నీ అమ్ముతున్నారండి ఇక్కడ. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, విత్తనాలు పెట్టుకుంటారు అనేసి. చూడండి ఎల్లిపాయలు. ఇంకా ఇక్కడ చూడండి అసలు పప్పులు కూడా అమ్ముతున్నారు. మినప్పప్పు, పెసరపప్పు, కందిపప్పు, ఇంకా మిల్ మేకర్, శనగలు, చనా, షుగరు, ఆవాల నూనె. ఇటు సైడ్ అయితే ఆవాల నూనెతోనే కర్రీ చేసుకొని తింటారండి. అసలు ఒకసారి మా ఆయనేమో ఆవాల నూనెతో చేసిన పచ్చని తీసుకొని వచ్చారు. ఒక్క పీస్ తిన్నామంతే అండి, మళ్ళీ దాన్ని పక్కన పడేసాము. మళ్ళీ ఇవి చూడండి బఠానీలు, ఇంకా ఇక్కడ ఏవేవో చేసేసి అమ్ముతున్నారు. అవి కూడా మేము కొన్ని తీసుకున్నాము. బాగుంటాయి ఇక్కడ ఇవి హరా బఠానీ చూడండి. దాని తర్వాత ఇంకా మేము వచ్చేసామన్నమాట ఇంటికి. అప్పటికి మా పాప ఈవినింగ్ లేచి హాయ్ చెప్తుంది. చూడండి తీసుకొచ్చిన ఖజానాల నుండి దాని ఫేవరెట్ అండి ఇది, కార్న్ఫ్లెక్స్ పెట్టేసుకొని తినేస్తుంది. చూడండి నాకు పెట్టమంటే పెట్టకుండా వాళ్ళ డాడీకి పెడుతుంది. ఎప్పుడైనా అమ్మాయిలు ఫాదర్కేనండి ఎక్కువ కనెక్ట్ అయ్యేది, నేను అంతే. Are you okay? Okay. Are you okay? Okay. You can lap. మేము మార్కెట్ నుంచి ఏమేమి తీసుకొచ్చామో చూసేయండి. ఇవాళ నేను ఇంకా క్యారెట్ కూడా తీసుకొని వచ్చాను. క్యారెట్ హల్వా చేద్దామనేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. చాలా ఇక్కడ మేము ఛత్తీస్గఢ్లో ఉండే ఇంటి ఓనర్ దగ్గర నుంచి నేర్చుకున్నానండి. మీకు నా ఛానల్ నచ్చినట్టు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.